హలో హాయ్ నమస్తే. హాయ్. మళ్ళీ వచ్చేసినాం మ్యాచ్ రివ్యూకి. ఈరోజు ఇద్దరి రాయల్స్ మధ్య మ్యాచ్, ఇద్దరి విన్నర్స్ మధ్యలో మ్యాచ్. ఎవరై ఫస్ట్ గేమ్ ఈ సీజన్ ఓడిపోతారో అవ్వగలిగే మ్యాచ్ ఈరోజు. బట్ బిఫోర్ వి డిస్కస్ ఆర్ఆర్ అండ్ ఆర్సీబీ, నిన్న జరిగిన ఆణిముత్యం గురించి మాట్లాడుకుందాం. యా గ్రేట్ విన్ ఫర్ ఎల్ఎస్జి. సో ముందు నుండి వద్దాం. టాస్ గెలిచి ఎల్ఎస్జి బౌలింగ్ తీసుకుంది. అజింక్య రహానే అన్నాడు మేము కూడా అదే తీసుకుంటాడు, విచ్ ఇస్ అ వైస్ డెసిషన్. థింగ్స్ స్టార్టెడ్ డీసెంట్ అని చెప్తారు రహానే. లైక్ స్టార్టింగ్ అప్పుడే షమి ఆడ గుడ్ ఓవర్, దాని తర్వాత ఫినాలిన్ కనెక్ట్ అవ్వట్లేదు సరిగ్గా. కొట్టకు ఒక షాట్ కొట్టిండు, అది క్యాచ్ కాదన్నారు, అవునన్నారు, వాట్ ఎవర్. ఈ సీజన్ అయితే ఎంపైర్ ఎర్రర్స్ చాలా ఉన్నాయి. నాకైతే 6 అనిపించింది, జస్ట్ లైక్ క్లాస్ అండ్ 6 లాగా ఎస్ఆర్ఎస్ బ్యాక్ ఫ్యూ 1 వీక్ బ్యాక్ చూసుకుంటే. ఎనీవే, బట్ రహానే నించున్నాడు, అన్క్రిష్ నించున్నాడు, కెమెరూన్ గ్రీన్ డీసెంట్ నాక్ ఆడిండు, రింకు పాపం మళ్ళీ ఫెయిల్ అయిండు. దాని తర్వాత పవల్ వచ్చిండు, చిత్ర చేసిండు. సో ఇట్ వాస్ గుడ్. మధ్యలో నించుని 181 వెరీ గుడ్ డిఫెండబుల్ టోటల్ని పెట్టినారు అని చెప్పాలి. యా, అంటే ద గేమ్ హౌ ఇట్ వెంట్ వాజ్ లైక్ అమేజింగ్. అంటే సి వీ ఆల్వేస్ లవ్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ షైనింగ్ ఇన్ ఏ గేమ్, రైట్? దాని సో తర్వాత అసలు కేకేఆర్ది అసలు మాట్లాడలేదు మనం. మీకు మార్క్రమ్, ఎల్ఎస్ మార్ష్, ఎల్ఎస్జి సారీ ఎల్ఎస్జి ఎల్ఎస్జి, ఎస్ మార్ష్ మార్క్రమ్ పంట ఫెయిల్ అయిన తర్వాత బడోని, సరే బడోని ఓకే అనుకున్నాను, హాఫ్ సెంచరీ కొడతాడు అని ఎక్స్పెక్ట్ బదాని చేయలేదు. ఆడాడు రోయ్, అదే చెప్పాగా. ఆడాడు, చాలా బాగా బదోని ఆడిండు. చాలా బట్ బాగా ఐ ఆడాడు. ఎక్స్పెక్టెడ్ నిక్కీ టు షైన్. నిక్కీ పి నిన్న, అరే నీ గేమ్ రా, నువ్వు 1 డౌన్ వచ్చినావు వరల్డ్ కప్ మొత్తము, మంచిగా ఆడతాడు అని అనుకున్నా నేను. బట్ మై గాడ్, అంటే 2 డౌన్ సి అవుట్. నిన్నటి గేమ్ నువ్వు చూస్తే ఎల్ఎస్జి ఎలా గెలిచింది అంటే జస్ట్ బికాస్ ఆఫ్ 2 అన్క్యాప్డ్ ప్లేయర్స్, ఆయుష్ ఎస్ ఎస్ బదోని ఎస్ ఎస్ అండ్ మన ఈ ముకుల్ చౌదరి. ముకుల్ చౌదరి. అంటే నీకు స్టార్స్ అందరూ, అంటే ఇంటర్నేషనల్స్ అందరూ ఫ్లాప్ అయ్యారు, అన్క్యాప్డ్ ప్లేయర్స్ విన్ చేశారు. దిస్ ఈజ్ ఐపీఎల్, దిస్ ఎస్ ఈజ్ రియలీ ఎస్. ఇంపార్టెంట్. అంటే ఈవెన్ దో యునో ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎల్ఎస్జి, బట్ లైక్ ఆ బట్ ప్లేయర్స్ నీకు అమేజింగ్. బౌలింగ్ కూడా కోల్కతా నుండి ఇంత అబౌట్ డీసెంట్ బౌలింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచిగా చేసారు, రైట్ గ్రిప్స్ రైట్ పట్టుకున్నారు, ఫీల్డింగ్ కి తగ్గట్టు బౌలింగ్ చేసినారు, బాగుండే, ఎస్ గుడ్ సెటప్. ఎనీవే, ఇట్ వాస్ అ గుడ్ రైట్. మ్యాచ్. ఆల్ అంటే గ్లోరీ టు బిహైండ్ ముకుల్ చౌదరి. లాస్ నుండి ఇంకా ఆల్మోస్ట్ ఎల్ఎస్జి ఈజ్ యా, లూజింగ్ అనే సిచ్యువేషన్ నుండి 95 for 4 అబ్బా, 95 for 4 నుండి ఇంకా మిగతా 90 runs సో వీళ్ళే లాగారు. దే పుల్డ్ ఆఫ్. ముకుల్ యా, చౌదరి అండ్ ఆయుష్ బదోని, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అంటే దేర్ హ్యాట్స్ ఆఫ్, గట్స్ ఎస్ అండ్ ద వే దట్ దే ప్లేడ్, దట్స్ అమేజింగ్. ఎస్. సో ఎనీవే, ఫ్యూచర్ లో కూడా ఇట్లాంటి ఇన్నింగ్స్ ఇంకా రావాలి ఫ్రమ్ మెనీ అన్క్యాప్ ప్లేయర్స్ అని కోరుకుంటూ, లెట్స్ మూవ్ ఆన్ టు అవర్ మెయిన్ టాపిక్ ఫర్ ద డే. నిన్న నేను గెలిచిన, నువ్వు ఓడిపోయినావు కాబట్టి నువ్వు చూస్ చేసుకో. ఓకే, సో అంటే ఐ లవ్ ఆర్ఆర్, రాజస్థాన్ రాయల్స్ అసలు నాకు చాలా ఇష్టం. బట్ టుడే ఫర్ ఏ చేంజ్ ఐ వుడ్ పిక్ ఆర్సీబీ బికాజ్ జస్ట్ ఫర్ ఏ చేంజ్. యా ఓకే, నీకు కోహ్లీ ఇష్టమే కదా. యప్ యప్. సో నా టీమ్, యా, మై ప్లేయింగ్ 11 or 12 పిక్స్ ఫర్ ఆర్సీబీ. ఇట్స్ అంటే యాక్చువల్లీ లాస్ట్ గేమ్ తర్వాత దే ఆర్ స్టేబుల్. ఇంకా వీళ్ళు అవును. టీంలో నేను ఏం చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వాళ్ళు డెఫినెట్లీ దే విల్ స్టిక్ టు ద సేమ్ లైక్లీ 12. విరాట్ కోహ్లీ ఫిల్ సాల్ట్, అండ్ దెన్ దేవ్దత్ పడికల్, 2 down రజత్ పటిదార్, టిమ్ దేవిన్, సాలిడ్ టాప్ 5. నెక్స్ట్ Salt of it. జితేష్ శర్మ, రొమారియో షెపర్డ్, వీళ్ళంతా ఇంకా పించ్ హిట్టర్లే. అసలు రజత్ పటిదార్ నుండే కొట్టుకుంటూ పోతారు అంతే. ఓన్లీ అవును. యాంకర్ ఇన్ దేర్ టీమ్ ఈస్ విరాట్ కోహ్లీ. ఒకవేళ విరాట్ కోహ్లీ తక్కువగా అవుట్ అవుతే దేవ్దత్ పడికల్ యాంకర్ చేయొచ్చేమో, అంతే. దట్స్ దేర్ రోల్స్. మిగతా అందరూ True. కొట్టుకుంటూ పోవడమే. దాని తర్వాత కేపీ, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, Bouncer జేకబ్ spinner. డఫీ, ఇంకా అభినందన్ సింగ్, సుయాష్ శర్మ.
వీళ్ళిద్దరిని అటు ఇటు ఇంపాక్ట్ సబ్ కింద వాడుకుంటారు. న్యూస్ సో ఐ తెలుసా థింక్ అసలు? దట్స్ ద లైక్లీ 12. హేజల్వుడ్ మైట్ బి బ్యాక్ అండ్ టాక్ ఉంది ఈ గేమ్ కి. సో అమేజింగ్. లెట్స్ సి ఈ ఆడొస్తే గేమ్ కి ఇంకా గట్టిగా ఈ గేమ్ కి టాక్ ఈ ఉంది. ఐ గేమ్ డోంట్ కి నో, సి మనకి స్టార్ట్ అయ్యే ముందు దాకా నెవర్ మ్మ్. నో మ్మ్. ఎట్లుంటుందో. సో యా లెట్స్ సి అంటే నేను విన్నది ఆర్ఆర్. హేజల్వుడ్ ఈ స్టిల్ వర్కింగ్ ఆన్ హిస్ వే, బట్ స్టిల్ ఏమో అన్లైక్లీ అని చూద్దాం విన్నా. మనకి. బట్ యా సి నేను రైన్ యా రూమర్స్ కూడా విన్నా, బట్ వీల్ నెవర్ నో. మ్యాచ్ బట్టి కండిషన్స్ బట్టి తీసుకుంటారు. రైట్. సో ఈ కండిషన్స్ సూట్ అవుతాయి, బట్ లెట్స్ సి. ఎనీవే కమింగ్ బ్యాక్ టు అనదర్ రాయల్ స్టోరీ డే. రాజస్థాన్. రాజస్థాన్ స్టార్టింగ్ నుండే మనకి జూనియర్ ప్లేయర్స్, అన్క్యాప్డ్ ప్లేయర్స్, అండర్ 19లో సక్సెస్ అయిన ప్లేయర్స్ ఉన్నారు. జైస్వాల్, సూర్యవంశీ, ధ్రువ్ జురేల్, ర్యాన్ పరాగ్, దాని తర్వాత షిమ్రాన్ హెట్మార్. ఐదుగురు, వీళ్ళకి కూడా ఐదుగురు ఉన్నారు రే. దాని తర్వాత ఇంపాక్ట్ కానీ ఇట్లా ఇంపాక్ట్ కానీ ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే యూజువల్లీ డొనాల్డ్ ఫరేరా అండ్ రవీంద్ర జడేజా. సో నాకు ఏమనిపిస్తుంది అంటే యూజువల్లీ వేరే టీమ్స్కి ఇంకొక బ్యాట్స్మెన్ ఆర్ బ్యాటింగ్ ఆల్రౌండర్ ఎక్కువ ఉన్నారు. వీళ్ళకి రవీంద్ర జడేజా దగ్గర ఆగిపోతుంది. డొనాల్డ్ ఫరేరా, రవీంద్ర జడేజా తర్వాత నీకు ఆర్చర్, బర్గర్, తుషార్ దేశ్ పాండే అండ్ సందీప్ శర్మ. సో ఇక్కడ అయిపోతుంది. అండ్ బౌలింగ్ అప్పుడు డోనన్ ఫరేరా పోయి రవి బిష్నార్ ఆడము ఇట్లా అవుతుంది. ముందుండే వాడిని పెట్టుకుంటారు. సో మేబీ మాకు కుషనింగ్ కావాలి, ఫుల్ ఓవర్ మ్యాచ్ అయ్యి ఏమన్నా స్లో పిచ్ లేదు, వీళ్ళు గట్టి బ్యాటింగ్ చేస్తారు అని చెప్పి క్రికెటర్ ఏమన్నా స్లో పిచ్ ఇస్తే మేబీ ఇంకొక బ్యాటింగ్ ఆల్రౌండర్ని కానీ తీసుకోవచ్చు అని నా ఫీలింగ్. మేక్ లైక్ సెన్స్. దసున్ సనక ఆర్ సమ్మన్. బట్ లెట్స్ సీ, ఎందుకంటే అందరినీ సీజన్ ఒక్కొక్క గేమ్ ట్రై చేస్తూ ఉండాలి, రొటేట్ చేస్తూ ఉండాలి. బట్ ఎవరికి యా రెస్ట్ ఇస్తారు అనేది కూడా డౌట్. అందరూ షైన్ అయ్యారు, అందరు క్లిక్ అయ్యారు వీళ్ళకి. సో లెట్స్ సీ. దిస్ ఈజ్ మై వెల్ ప్రాబబుల్ 13-14 ప్లేయర్స్ యాజ్ ఆఫ్ నో. వీళ్ళలో నుండే మెజారిటీస్ 8-9 అయితే ఫిక్స్డ్ ఉన్నారు. మిగతా ఇద్దరు ముగ్గురు మన రొటేషన్స్ ఉండొచ్చు. వెల్ అందులో ఆర్ఆర్లో ద క్రేజియస్ట్ థింగ్ ఏంటంటే ఒక రాయల్స్ ఆర్సీబీ ఈజ్ అ ప్లేయర్ ఆఫ్ స్టార్స్. లైక్ అందరూ సెటిల్డ్ స్టార్స్, అందరూ పేరున్న ప్లేయర్స్, వీళ్ళంతా ప్రూవ్ చేసుకున్నారు, మ్యాచ్ విన్నర్లు. బట్ ఆర్ఆర్లో అంతా లైక్ ఇట్స్ లైక్ యంగ్ స్క్వాడ్. ఆర్ఆర్ అంటే ఎప్పుడు అంతే. అంత ఎక్సైటింగ్ పార్ట్ అంటే ఆర్ఆర్ అందరూ యంగ్, అందరూ ఈవెన్ షిమ్రాన్ హెట్మాయర్ ఈజ్ యంగ్ ఇట్ సెల్ఫ్. లైక్ నాకు వాడే ఎల్డర్ పర్సన్ వాళ్ళ స్క్వాడ్ మొత్తంలో. ఆర్ఆర్ ఎప్పుడు నచ్చేది ఇదే. నీకు గుర్తుంటే సంజుని టీం చేసినాడు, ఎస్, బాగా గ్రూమ్ చేశారు. బాగా గ్రూమ్ చేసినారు, చాలా మంది యశస్వి, తీసుకొచ్చినారు. అంతెందుకు యంగ్ అనుకుంటాం కానీ రవీంద్ర జడేజా తాంబే, వాడు యంగ్ గా తాంబే ఉన్నప్పుడు. బౌలర్, ఆ తాంబే బౌలర్, గుర్తుంది, ప్రవీణ్ తాంబే. ప్రవీణ్ తాంబే 42 ఇయర్స్ సంథింగ్. రవీంద్ర జడేజా డెబ్యూ వీళ్ళతోనేగా ఫస్ట్ సీజన్. సో లెట్స్ సీ, ఐఎమ్ ఎక్సైటెడ్ టు వాచ్ స్టార్స్, ఆల్ స్టార్స్ వర్సెస్ రైజింగ్ స్టార్స్. సో ఈ గేమ్ తర్వాత రేపు డబుల్ హెడర్, ఎల్లుండి డబుల్ హెడర్. సో హోప్ఫుల్లీ దేర్ ఇస్ ఎ గేమ్, అట్లీస్ట్ 6 ఓవర్ ఆర్ 12 ఓవర్ గేమ్. 12 లేదు, ఐ వాంట్ అ ఫుల్ గేమ్. అట్లీస్ట్ 18-19 అయితే బాగుంటుంది. ఎందుకంటే ఓవర్స్ తగ్గే కొద్దిగా అన్ప్రెడిక్టబిలిటీ పెరిగిపోతుంది. నీకు ఆ హిట్ అండ్ రన్ ప్రాబిలిటీ పెరిగిపోతుంది. బట్ మొన్న ముంబై తోటి ఆర్ఆర్ ఓవర్స్ తగ్గినా ఎక్కడ తగ్గలేదు, వాళ్ళు తగ్గలే. సో బట్ ఐఎమ్ మీకు ఎక్సైటెడ్ ఐదర్ వే. T20 థ్రిల్ రాలేదు. బట్ ఎనీవే లెట్స్ సి, మోర్ లైక్ T10 ఉండే అది. లెట్స్ సి, రేపటి గేమ్స్ ప్రివ్యూతో పాటు ఈరోజు రివ్యూతో మనం మళ్ళీ వెళ్దాం. అండ్ బాగా పీస్ అవుట్, టేక్ కేర్, మన బ్యాట్ బాల్. బాయ్.